వెల్కమ్ టు పిఎన్ టెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మనం యాప్ నుంచి ఫ్రీగా 200 రూపీస్ అయితే ఎర్న్ చేయబోతున్నాం. ఆల్రెడీ నేను 24 సెప్టెంబర్ యాప్ నుంచి 200 అయితే ఎర్న్ చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడు మాత్రమే అర్థమవుతుంది ఫ్రెండ్స్. లేకపోతే మీకు ప్రాసెస్ అర్థం కాదు. ఈ యాప్లో ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే మనకు ఫ్రీగా డెబిట్ కార్డు కూడా వచ్చేస్తుంది. ఈ కార్డుతో మనం మనీ విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో షాపింగ్ చేసి క్యాష్ బ్యాక్ ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ కార్డు మనకు వితిన్ 5 డేస్లో మన అడ్రస్కి అయితే వచ్చేస్తుంది. ఈ యాప్ ఓపెన్ చేసి అక్కడ మీరు కార్డ్ యాక్టివేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండవు లైఫ్ లాంగ్. వీడియో కేవైసీ కంప్లీట్ చేసి నెక్స్ట్ మీరు యాప్ ఓపెన్ చేసి యాడ్ మనీ సెక్షన్లో 50 రూపీస్ యాడ్ చేయండి మీ ఫోన్పే నుంచి. నెక్స్ట్ మీరు మీ 50 యాడ్ చేయగానే 25 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. అలాగే 48 అవర్స్లో 200 రూపీస్ కూడా వచ్చేస్తుంది. మీ 50 రూపీస్ అయితే మీరు రీఛార్జ్ లేదా షాపింగ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. ఇలాంటి మనీ ఎర్నింగ్ వీడియో చేయడం నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మీ నుంచి నేను కోరుకునేది ఈ ఒక హెల్ప్ మాత్రమే ఫ్రెండ్స్. అలాగే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడ జాయిన్ అవ్వండి. ఏ ఆఫర్ వచ్చినా ఫస్ట్ అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. త్వరగా మనీ ఎర్నింగ్ చేసుకోవడానికి మీకు వీలు ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మీరైతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసిండి. కింద ఎంటర్ యూపీఐ ఐడి ఉంది కదా, అక్కడైతే మీ ఫోన్పే లేదా పేటీఎంకి సంబంధించిన యూపీఐ ఐడి ఇచ్చేసి సబ్మిట్ దగ్గర క్లిక్ చేసింది ఫ్రెండ్స్. నెక్స్ట్ యాప్ ప్లే స్టోర్ రీడేట్ అవుతుంది. అక్కడ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. నెక్స్ట్ యాప్ ఓపెన్ చేశాక మీకు ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ ఓపెన్ ఫ్రీ అకౌంట్ ఉంది, అక్కడైతే క్లిక్ చేసి నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇక్కడ మీ మొబైల్లో ఉన్న ఫోన్ నెంబర్ చూపిస్తుంది. ఇక్కడ ఆధార్ లింక్ మొబైల్ నెంబరు సెలెక్ట్ చేసుకుని కింద నెక్స్ట్ దగ్గర క్లిక్ చేస్తే ఇలా చూపిస్తుంది. ఇక్కడ రెఫరల్ కోడ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాష్ 100 ఉంది కదా, ఆ రెఫరల్ కోడ్ అయితే మీరు ఇచ్చేసి కింద యాడ్ కోడ్ దగ్గర అయితే క్లిక్ చేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది. రెఫరల్ కోడ్ అప్లైడ్ అని కింద నెక్స్ట్ దగ్గర క్లిక్ చేసేయండి. యువర్ మొబైల్ నెంబర్ ఈజ్ బీయింగ్ వెరిఫైడ్ అని ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు మీ స్క్రీన్ లాక్ అయితే సెట్ చేసుకోండి. మీ ఫోన్లో ఉంటుంది కదా, అదే ఎనబుల్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మీ పాన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ మీ నేమ్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ చూపించేస్తుంది. కింద అయితే టిక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ దగ్గర అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ అడ్రస్ అయితే అడుగుతుంది. సేమ్ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ అయితే ఇక్కడ ఫిల్ చేసేయండి. కింద చెక్ బాక్స్లో టిక్ ఇచ్చేసి కింద నెక్స్ట్ దగ్గర క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ బిజినెస్ అడ్రస్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసేయండి. సేమ్ మీరు ఇంతకుముందు ఇచ్చిన అడ్రస్సే ఇక్కడ అప్లై అయిపోతుంది. కింద నెక్స్ట్ దగ్గర అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోమంటుంది బిజినెస్ కేటగిరీ అయితే. ఇక్కడ మీరు ఏదో ఒకటైతే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే బుక్ షాపు లేదా డిజిటల్ మార్కెటింగ్ వాటిలో ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ మీకు ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు గెట్ టైడ్ ఎక్స్పీరియన్స్ కార్డ్ అని అక్కడైతే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇలా వస్తుంది. నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ చేసి సబ్మిట్ చేసేయండి. నెక్స్ట్ మీకు ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి నెక్స్ట్ దగ్గర క్లిక్ చేసేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇచ్చేయండి. కింద అయితే క్యాప్చర్ చేసి నెక్స్ట్ దగ్గర క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చి కంటిన్యూ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ మీకు డిజి లాకర్ పిన్ అయితే అడుగుతుంది. 6 డిజిట్ ఉంటే ఇచ్చింది, లేకపోతే ఫర్గట్ సెక్యూరిటీ పిన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి కొత్త డిజి లాకర్ పిన్ క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ పిన్ ఇచ్చేసి కంటిన్యూ దగ్గర క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ సెలెక్ట్ ఆల్ దగ్గర అయితే క్లిక్ చేయండి. అలా గ్రీన్ మార్కులు వచ్చేస్తాయి. నెక్స్ట్ కింద అలో దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇలా వచ్చేస్తుంది. డిజి లాకర్ రీడేట్ అవుతుంది. అక్కడ మీకు కేవైసీ డీటెయిల్స్ ఇలా అయితే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా రీడేట్ అయిపోతుంది. ఇక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డు రెడీగా పెట్టుకోండి. ఇక్కడ స్టార్ట్ అని క్లిక్ చేసేస్తే మీకు ఇలా మీ డీటెయిల్స్ చూపించేస్తుంది. ఇక్కడ నెక్స్ట్ దగ్గర అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు పాన్ కార్డు ఫ్రంట్ సైడ్ ఫోటో అయితే తీసేసి ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సింది. ఫోటో తీసాక ఇక్కడ లుక్స్ గుడ్ అని ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా చూపిస్తుంది యువర్ బిజినెస్ డీటెయిల్స్ అని. ఇక్కడ ఆక్యుపేషన్ మీరు స్టూడెంట్ అయితే పెట్టకూడదు. ఇక్కడ బిజినెస్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బిజినెస్ కేటగిరీ చూపిస్తుంది. చాలా రకాలు ఉంటాయి అక్కడ, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫ్యాషన్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్కమ్ రేంజ్ అయితే 1.5 లేదా 1 to 5 lakhs అలా చూపిస్తుంటుంది. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇన్కమ్ కరెన్సీ అలాగే ఉంచండి, ఇండియన్ రూపీస్. కింద స్టార్ట్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ టైడ్ ఏజెంట్ అయితే మనం వీడియో కాల్లో మాట్లాడతారు ఈ స్టెప్లో. ఇక్కడ మీరు లాంగ్వేజ్ తెలుగు సెలెక్ట్ చేసుకోండి, లేదా మీకు ఇంగ్లీష్ వచ్చినా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. కింద నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు అక్కడ వీడియో కాల్లో టైడ్ ఏజెంట్ అయితే వచ్చేస్తారు. అక్కడ మీరు వాళ్ళు మీ నేమ్ అడుగుతారు. సేమ్ ఆధార్ కార్డులో ఎలా ఉంటుంది అలా మీ నేమ్ చెప్పండి, అలాగే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మీ పాన్ కార్డు ఫోటో తీసుకుంటారు, అలాగే ఒక సెల్ఫీ తీసుకుంటారు. వాళ్ళు బిజినెస్ అడిగితే సెల్ఫ్ ఎంప్లాయీ అని చెప్పండి, లేకుంటే అక్కడ బుక్ స్టాల్ అలా ఏదో ఒకటి ఉందని చెప్పండి మీకు, అంటే బిజినెస్. నెక్స్ట్ మీకు ఇలా అండర్ రివ్యూకి వెళ్ళిపోతుంది కేవైసీ. మీకు వితిన్ 10 minutesలో అయితే కేవైసీ అప్రూవ్ అయిపోతుంది, లేదా 24 hours అయిపోతుంది. కేవైసీ కంప్లీట్ చేశాక అయితే మీరు యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి అక్కడ యాడ్ మనీ ఉంటుంది. యాడ్ మనీ సెక్షన్లోకి వెళ్ళి మీరు మీ ఫోన్పే లేదా పేటీఎం నుంచి ఒక 50 రూపీస్ అయితే ఈ యాప్లోకి డిపాజిట్ చేయండి. అది మీరు మళ్ళీ యూస్ చేసుకోవచ్చు, రీఛార్జెస్ లేదా షాపింగ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలా మీరు 50 రూపీస్ డిపాజిట్ చేయగానే మీకు 25 రూపీస్ అయితే వచ్చేస్తుంది డైరెక్ట్ క్యాష్ బ్యాక్. అలాగే 200 రూపీస్ అయితే మీకు వితిన్ 24 hours ఆర్ 48 hours కన్ఫామ్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే మీరు పేమెంట్ ప్రూఫ్ వచ్చాక కామెంట్ సెక్షన్లో పేమెంట్ వచ్చిందని అయితే కామెంట్ చేయండి.